ఆ గ్రామం 2018లో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామం కింద అవార్డు పొందింది. అయినా అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మనోహరాబాద్ గ్రామం అది. కనీసం తమకు రవాణా సౌకర్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసే వారినే సర్పంచ్గా గెలిపించుకుంటామంటున్నారు మనోహరాబాద్ గ్రామస్తులు. ఊర్లో అనేక సమస్యలు ఉన్నా కూడా నాయకులు మాత్రం పట్టించుకోవట్లేదంటున్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ మొహం చాటేస్తున్నారన్నారు. గ్రామంలో అనేక మంది మహిళలు బీడీ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నారు. కొందరికి పెన్షన్ రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో అభివృద్ధి ఎంత మేర జరిగింది? ప్రజల సమస్యల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ ఊర్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం నా వెనకాల బోర్డు కనిపిస్తూ ఉంది కదా. సో ఈ గ్రామానికి 2018వ సంవత్సరంలో జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ గ్రామంగా కూడా పేరుంది. కానీ గ్రామంలో పలు సమస్యలు ఇంకా కూడా అలాగే ఉన్నట్టుగా అయితే కొంతమంది గ్రామ వాస్తవ్యులు చెప్తా ఉన్నారు. నిజంగానే ఒక అవార్డు గ్రహీత గ్రామం ఇలా ఉంటుందా, అండ్ సమస్యలు ఎందుకు ఇంకా వస్తూ ఉన్నాయి అనేది కూడా ఒకసారి గ్రామంలోకి వెళ్ళి సో గ్రామస్తులతో మాట్లాడదాం. మనోహరాబాద్ ఊర్లోకి వచ్చాము. ప్రధానంగా ఈ ఊరు మొత్తం కూడా ఎక్కువగా వ్యవసాయ కుటుంబాలతోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వ్యవసాయం మీదనే ఆధారపడి పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో కొంతమంది బీడీ కార్మికులు ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు నిలబడుతున్నారు? ఎవరైనా వచ్చి అడుగుతారా ఓటేమని? ఎవరికి లేరు సార్. ఇంతవరకు ఏం లేదు, ఇక అడావుడు ఏం కనపడట్లే. అమ్మ ఏం పేరు మీ పేరు? నా పేరు భాగ్య. భాగ్యమ్మ, ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లా బీడీలు? మేము 18 ఏళ్ళు అవుతుంది. ఎంత వస్తాయమ్మా ఒక్కసారి ఈ బీడీలో? కంటే ఒక కట్టక లేకపోతే ఎట్లా 100 లెక్కన? 100 లెక్కనే వస్తుంది. అంటే 100 బీడీలు చేస్తే ఎన్ని రూపాయలు వస్తాయమ్మా? 100 బీడీకి నాకు అట్లా అర్థం కాదు. 1000 బీడీలు చేస్తే ఎన్ని వస్తాయి? బీడీకి 260. 260. అంటే 1000 బీడీలు మీరు తాలిస్తే 260 రూపాయలు వస్తాయి. ఒక రోజులో అయిపోతాయా? అయిపోతాయి సార్. అంటే కూలి కూడా పూడదు కదా సరిగా? మరి కూలి అంతకి ఎక్కలేదు ఇక. అంతే ఇంకా అంతే. మరి మీకు ఏమైనా బీడీ కార్మికుల పెన్షన్ అలాంటివి ఏమైనా వస్తాయా? నాకు వికలాంగుల పెన్షన్ వస్తుంది సార్. ఇప్పుడు మరి మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకదే లేదు. ఎట్లుంది? జోరు ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదు ఇక్కడ. మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? మరి అంతా మంచిగానే ఉందా? మీ ఊర్లో ఎట్లుంది? అంతా మంచిగానే ఉన్నది మాకైతే. మీ ఊర్లో అంటే మొత్తం మంచిగానే ఉందంటావు? మంచిగానే ఉంది. మొత్తానికైతే 1000 బీడీలు చేస్తే 260 రూపాయలు వస్తాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు బీడీ కార్మికులు కూడా. ప్రధానంగా సో వాళ్లకు ఈ బీడీ చేస్తేనే కొంత కూలి కూడా బూడేటువంటి అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు. అన్న ఏం పేరు మీ పేరు? గంగాధర్. గంగాధర్ గారు, ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మీ ఊరికి అవార్డు కూడా వచ్చింది గతంలో 2018లో జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. సో ఇప్పటికి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మంచిగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది? ఏమంటున్నారు? అభ్యర్థులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఓళ్ళు గెలిచినా కానీ ఊరుకు మేలు చేయాలని కోరుకుంటున్నారు అంతే. మరి మీకేమనిపిస్తుంది? అంతే కోరుకుంటున్నాను నేను కూడా. అంటే సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఓటు అడిగేటోళ్ళని, అంటే సర్పంచ్గా మేము చేయాలనుకునే వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు? ఏం చెప్తాం? మంచి ఊరుకు మంచి చేయమని చెప్తాం అంతే. సో ఏం చేసినా ఎవరున్నా కానీ ఊరికి మంచి చేయాలి. ఊరికి మంచి చూస్తూ ఉన్నాం. ఎవరున్నా పార్టీతో సంబంధం లేదు, ఎవరున్నా కూడా సో ఊరుకు మంచి చేస్తే సరిపోతుందంటూ కూడా ఇటు మనోహరాబాద్ గ్రామస్తులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీ ఊరికి మంచిగా అన్ని సవలతులు వస్తున్నాయా? బస్సు వస్తుందా? మంచిగా రోడ్లు ఉన్నాయా? బస్సులు అయితే లేవు. బస్సులు రావా? ఎందుకు? ఏమో ఇక ఒకటే ట్రిప్ వస్తుంది. మరి ఏటన్నా ఊరు పోవాలంటే నిజామాబాద్ కామారెడ్డి పోవాలంటే అటు పోవాలి. ఇక ఆరుమూరు కాటోల మీద పోయి అటు పోవాలా. ఇక ఆటోలలో పోడేనా? బస్సుల సలవత లేదు. మీది మరి మాకు రప్పిస్తారా బస్సులు? వస్తాయి, ఎందుకు రావు? వస్తాయి. కానీ ఇప్పుడు మరి మీ ఊళ్ళో సర్పంచ్గా నిలబడేటోళ్ళు రప్పిస్తామని చెప్పట్లేరా? ఏమయ్యా మేము అంటకు పోం కదా. మరి మేము ఎవరైనా అడుగుతున్నారా నిన్ను బులచ్చమా ఓటేమని? ఇప్పటికైతే వాళ్ళు లేరు, ఇంకా లేదు. ఇంతవరకు ఎవరు అడగలేదు. మరి ఎవరన్నా ఓటు అడిగితే ఏం చేస్తావు చెప్పు? ఏమంటావు? ఏమంటాం? ఇక ఇమ్మటి కట్టేస్తాం, మాకు తెలుస్తాయి అవన్నీ. అంతేనా? మరి మీకు ఎవరన్నా మీకు పని చేసే వాళ్ళకి వేస్తావా? ఏవా
ఏ పని చేసిన వాళ్ళకి వెయ్యాలా మన ఊరు కూడా డెవలప్ చేయాలి కదా, ఊరు కూడా మంచి చేయాలి కదా. చెయ్యాలా చేస్తేనే మంచిగా ఇంకా బస్సులో సలవత్తి ఉండాలి మాకు. ఆవ్. ఆ, మరి బస్సు- లైట్లు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? లైట్లకైతే డోకలేదు, లైట్లకైతే డోకలేదు, మంచిగానే ఉన్నాయి ఇప్పటి వరకు. మంచిగానే ఉన్నాయి. దేశంలోనే మంచి ఊరు అని చెప్పి మీకు ఒకటి అవార్డు వచ్చింది కదా గతంలో. అప్పట్లో నిరుడు ముందటోడా ఎప్పుడు వచ్చింది? వచ్చింది 4 ఏళ్ళు అయిందా? 4 ఏళ్ళు 5 అయిందా ఎంత ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. కరెక్టేనా? కరెక్టే. నాకు కూడా తెలిసింది, చూసినావా? ఆవ్. అయితే మరి మంచిగా ఉన్నట్టేనా అంతా? ఇక రాజ్యం అంతా మంచిగానే ఉన్నది అది ఇప్పటికి. ఇక మరి మీ వాళ్ళన్నా మీ దగ్గరకు వచ్చి ఓటేమని అడిగితే ఏం చెప్తావు నీ తరపు నుంచి? ఏం చెప్పాలి, నువ్వే చెప్పయ్యా మరి. నువ్వే చెప్పాలి. మీ ఊళ్ళో నీకుంటది ఓటు, నాకు లేదు. ఏమంటే ఎత్తాం కానీ ఇక మళ్ళీ ఎవరు అంటే నీకేం చేసిన వాళ్ళకంటే మంచి చేసిన వాళ్ళకి ఏవా? మంచిగా చేసిన వాళ్ళకి వెయ్యాలా మరి. మంచిగా చేసిన ఇటుకల ముందర పింఛన్ వస్తుంది. పెన్షన్ వస్తుందా? మేము పనికి పోని పింఛన్ వస్తుంది. ఇక 35 కిలోల బియ్యం వస్తుంది. అంత మంచిగా కదా ఇప్పుడైతే. అంత మంచిది ఇప్పటికైతే. ఊరిని పట్టించుకోవాలి, ఊరికి తగినటువంటి మంచి కార్యక్రమాలు చేస్తేనే మేము వారిని గెలిపిస్తామంటూ కూడా వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరొకసారి ఊరు లోపలికి వెళ్ళి కూడా కొంత చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తాత, ఏం పేరే నీ పేరు? గంగాధర్ తాత, మంచిగా ఉన్నావా? ఏం సంగతి, మీ ఊళ్ళో ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఎవరైనా సర్పంచ్కి నిలబడుతురా? ఏమంటున్నారు? మా ముసలోళ్ళకు ఓళ్ళు చెప్తారా? మేము కోటలు లింగం కోటలకాము. ఎందుకు అట్లా అంటున్నావు? మరి ఏ మాకు ఓళ్ళన్నా నిలబడుతున్నారా, నామినేషన్ ఎత్తున్నారా? అది మాకు ఏం గుర్తు. ఇప్పుడు మీ ఊళ్ళో మరి అన్ని సవలతులు ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి, మాకు బీపీ గారు ఉన్నది. ఇప్పుడు గతంలో కూడా మీ ఊరు మంచిగా ఉన్నదని చెప్పి దేశంలో మంచి అవార్డు వచ్చింది. మరి ఇప్పుడు అంత మంచిగా ఉన్నదా లేదా ఏందని? మాకు ఢిల్లీ నుంచి ఫస్ట్ అవార్డు వచ్చింది మాకు. అవునవును. మరి ఇక మాకు ఏం చెప్పవలసిన పని లేదు, మాకు అంతా మంచిగా ఉన్నది. రైట్. సో తాత మంచి హుషారుగా ఉన్నాడు అని చెప్పొచ్చు. సో ఏం పేరే, ఇందాకేమన్నావు, నీ పేరేమన్నావు? గంగాధర్ తాత, మంచిగా ఉన్నదా అంత? మరి అంతా మంచిగా ఉన్నాయి. సో మీకు మరి లైట్లు కావచ్చు, మోర్లు కావచ్చు, అంతా క్లీన్గా ఉన్నాయా? అన్ని క్లీన్ ఉన్నాయి, లైట్లు, నీళ్లు, నల్లలు అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మరి సర్పంచ్కి నిలబడేటోళ్ళు వచ్చి నేను ఓటు అడిగితే ఏం చెప్తావు నీ తరపు నుంచి? అంటే మరి మంచి చేసేటోళ్ళకి వేస్తావా, ఎట్లా ఎట్టేటోళ్ళకి వేస్తావు? చూడాలా మంచిగా చేస్తున్నారు. అంటే ఇక బూతులకు పోయిన తర్వాత ఎవరికి బుద్ధి ఉంటే వాళ్ళకే అంతే. అంతేనా? మరి ఇక నీకే అంటే నీ కోపమా, నాకే అంటే నా కోపమా. ఓకే అంటే వాడికి పోతే ఓడికి ఈ విలేకరు మంచుకున్నాడు అనుకుని ఆడికే గుర్తాం. ఇక అంతకన్నా ఏం లేదు. నాకేస్తావు మరి ఓటు? వేద్దాం, తోలుకపో. ఈడొక్క కోట వేస్తాము, ఆడొక్క కోట వేస్తాము. చాలా సరదాగా ఉన్నారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇటు మనోహరాబాద్కు సంబంధించి గతంలో కూడా జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. గ్రామానికి సంబంధించి అటు ఉపాధి హామీ పథకంలోకి వినియోగించుకోవడం కావచ్చు, లేకపోతే గ్రామ అభివృద్ధి కావచ్చు, పచ్చదనం కావచ్చు, గ్రామానికి సంబంధించినటువంటి నీట్నెస్ కావచ్చు, దీనంతటికి సంబంధించి మంచి గుర్తింపు పొందినటువంటి గ్రామంగా కూడా ఇటు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక అవార్డు కూడా వచ్చింది గతంలో 2018లో. సో తర్వాత నుంచి కూడా గ్రామ అభివృద్ధి జరుగుతూనే ఉంది. బట్ కొంత వెనుకబడినట్టుగా అయితే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా గ్రామస్తులు మాత్రం ఎవరైతే ఈ మనోహరాబాద్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో, అలాగే ఎవరైతే వాళ్లకు సాధక బాధకాలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధల్లోనూ కష్టాల్లోనూ తోడుంటారో అలాంటి వ్యక్తినే గెలిపిస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మనోహరాబాద్ అంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనుకున్నాము, కానీ ఇక్కడ చాలామంది మహిళలు సో వారి ఇంటి వద్దనే బీడీ కార్మికులుగా అయితే పనిచేస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? అక్క, ఎన్ని రోజుల నుంచి మీరు బీడీలు చేస్తూ ఉన్నారు? ఒకలక 15-20 ఏళ్ళు అవుతుంది. మీకు పెన్షన్ వస్తుందా? ఈ బీడీ పెన్షన్ వస్తుందా? వస్తుందా? సో మీకు మీ గ్రామానికి జాతీయ స్థాయి నుంచి కూడా అవార్డు వచ్చింది. సో మరి ఎట్లుందక్క, గతంలో ఉన్నట్టుగా మంచిగా ఉందా ఇప్పుడు, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా? మా ఊరు మంచిగా ఉంది. ఇప్పుడు రోజుకు ఊరు ఇది మనోహరాబాద్. అవును. ఇప్పుడు అవార్డు తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉందా? మంచిగా ఉంది. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు. అంటే ఊర్లో ఉన్న మోరీలు కావచ్చు, కాలువలు కావచ్చు, స్ట్రీట్ లైట్ అన్ని మంచిగా ఉన్నాయా? అన్ని రోడ్లు మంచిగా ఉన్నాయి, గటెలు అన్ని కరెక్టే ఉన్నాయి. అంటే సర్పంచ్ వాళ్ళు ఏం చేయాలి, మీ గ్రామానికి ఏం అభివృద్ధి చేయాలని అడుగుతున్నా. అన్ని మంచిగా ఎత్తా అయిపోయి వాళ్ళు ఎక్కినా సరే. అంతే. రైట్, చూస్తూ ఉన్నాము. ఏం చేసినా కూడా ఎవరున్నా కూడా వాళ్ళకు ఒక మంచి పని చేసేటువంటి వ్యక్తి అయితే బాగుంటుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు కావచ్చు, ఈ విలేజ్కి సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైనా కూడా
పూర్తిగా ఈ బీడీలు తయారు చేసేటువంటి పనిలోనే ఉన్నారు. సో వాళ్లకు ఏదైనా ఆదరవు చూపిస్తేనే బాగుంటుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చూడొచ్చు అక్కడ ఆకు కత్తిరించడం కావచ్చు, అలాగే మిగతా బీడీలు తయారు చేయడం కావచ్చు, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. సుమారుగా 1000 బీడీలు తయారు చేస్తే కేవలం 200 రూపాయలు 260 రూపాయలు మాత్రమే వస్తాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు డే అంతా కూర్చొని అంటే రోజంతా కూర్చొని ఇలాగా కష్టపడి పని చేస్తేనే 200-300 రూపాయలు కూడా వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళకు సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తేనే బాగుంటుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు.